విద్యార్థులంటే సర్కారు పెద్దలకు చిన్న సూపో లేకుంటే పిల్లలేనాయే వాళ్ళకి ఏం చేసినా చేయకున్నా ఏం ఫరక్ ఉండదని అనుకుంటున్నారో తెలియదు. కానీ తెలంగాణలో సర్కార్ హాస్టళ్ళు స్కూళ్ళ పరిస్థితి మాత్రం దినదిన గండం నూరేండ్ల ఆయుష్ అన్నట్టు అవుతున్నది. దినం యాన్నో కాడ విద్యార్థులు తక్లీఫ్లు పడే ముచ్చట్లు మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇక ఇప్పుడు దేశంలోనే పేరు పోయిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల పరిస్థితి ఎట్లున్నదో ఏందో మీరే చూడు. ఇక్కడ వీళ్ళంతా నినాదాలు ఎందుకు చేస్తున్నారో ఎరికేనా అనుల్లా? వీళ్ళు తినే అన్నంలో పురుగులే కాదు బ్లేడ్లు సుతమచ్చినాయట. అవు నిజమేనుల్లా. ఉస్మానియా యూనివర్సిటీ గోదావరి హాస్టల్లో రాత్రి బువ్వ తిందామని విద్యార్థులు పోతే తినే అన్నంలో బ్లేడ్లు వచ్చే వరకు విద్యార్థులంతా పరేషాన్ అయినరట. ఈ ముచ్చట్ను పెద్ద సార్లకు చెప్పినా ఎవ్వరు పట్టించుకోలేదట. చల్ వీళ్ళు మంచిగా చెప్తే ఇనేతట్టు లేరని చెప్పి ఇట్లా నిరసనకు దిగినరా అన్నట్టు. తినే అన్నంలో పురుగులచ్చుడే పెద్ద తప్పు, అసుంటిది బ్లేడ్లు కూడా వచ్చినాయంటే వాళ్ళు ఎట్లా వంట చేసినట్టు ఏం కథ? నెరీగింత అజాగ్రత్తగా వంట చేస్తారా? ఒకవేళ ఆ బ్లేడ్ గిట్లా గొంతులకు పోతే ఎంత పరేషాన్ ఉండే చెప్పుండ్రి. అసలు దాని గురించి ఆలోచిస్తేనే భయం అవుతున్నది. విద్యాశాఖకు మంత్రి లేడంటేనేమో సీఎం రేవంత్ అన్న కోపమత్తది. విద్యాశాఖకు మంత్రి ఎందుకు లేడు? విద్యాశాఖను నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నా, విద్యారంగంలో ఏం తక్లీఫ్లు లేకుండా చూసుకుంటున్నానని చెప్తున్నాడు. మోక మీద చూస్తేనేమో ఇప్పుడు ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయి. అసలు ఇబ్బందులు లేని స్కూళ్లు కాలేజీలే లేవు అనే పరిస్థితి మోపైతున్నది తెలంగాణలో. సీఎం రేవంత్ అన్నో జర ప్రతిపక్ష పార్టీల మీద మీ విమర్శలు బంధు పెట్టి విద్యార్థులు పడుతున్న అవస్థలను ముందుగల తీర్వుండ్రి. ఎన్నికలకు ముందు ఎన్నో మాటలు చెప్తిరి, ఇప్పుడు మాత్రం విద్యార్థుల సమస్యలను పట్టించుకుంటలేకపోతిరని గరానికి అత్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. చూడాలే మరి సీఎం రేవంత్ అన్న ఏం చేస్తాడో.